పెద్ద పెద్ద పట్టణాల్లో కూడలి అంటే జంక్షన్స్ ఉంటాయి కదా, ఆ జంక్షన్స్ దగ్గర కొన్ని బోర్డులు ఉంటాయి. మీరు గమనించట్లేదు అంటే పత్తాబాద్కి దారిది, కైకలూరుకి దారిది, వంగాయగూడెంకి దారిది అని బోర్డులు ఉంటాయి కదా. ఆ బోర్డు దగ్గర ఉంటే ఆ ఊరు వెళ్ళిపోతామా? మరి ఏం చేయాలి? ఆ బోర్డు పట్టుకొని పోవాలి. ఆ బోర్డు ఎటు చూపిస్తే అటు పోవాలి. అర్థమైంది కదా. ఆ బోర్డుని మనం సైన్ బోర్డు అంటాం. సైన్ అంటే సూచన, అంటే అది మనకి ఎటు వెళ్ళాలో సూచిస్తుంది అనమాట. మీరు ఈ ఊరు వెళ్తున్నారా, ఇటు వెళ్ళండి, ఆ ఊరు వస్తుంది. సైన్ బోర్డు. అర్థమైందా? యోహాను భక్తుడు మనకి సైన్ బోర్డ్స్ ఇచ్చాడు. సైన్ బోర్డ్స్, సూచనలు ఇచ్చేటువంటి బోర్డులు ఇచ్చాడు. 21 ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 21 సైన్ బోర్డులు ఇచ్చాడు. ఓకే, ఆ 21 సైన్ బోర్డులు ఎందుకు ఇచ్చాడో మీకు చెప్తా ముందు. అందులో ఒక సైన్ బోర్డు గురించి మనం చూద్దాం, సరేనా? యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనం చదువుతున్నాను. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను. ఏం క్రియలయ్యి అంటే సూచించే క్రియలు. ఆ పని ఆయన్ని సూచిస్తాయి. ఆ పని ఆయన ఎవరో మనకు చెప్పుద్ది అనమాట. సో ఆయన పనే ఆయనకు సూచన. అర్థమైందా? నేను మంచి పాటగాడిని అంటే ఏం చేయాలి? పాడాలి. నేను మంచి వంటోడిని అంటే ఏం చేయాలి? నా వంట మీరు తిని ఈడు మంచి వంటోడురా, నా పాట విని ఈడు మంచి పాటగాడరా. అదేవిధంగా యేసే కొన్ని పనులు చేశాడంట. ఆ పనులు కనుక మనం వింటే, ఆ పనులు కనుక తెలుసుకుంటే ఆయన ఎవరో మనకు తెలుస్తుందంట. ఓకే, క్లారిటీ వచ్చిందా? చూద్దాం. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేశాను. అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. చాలా చేశాడు యేసయ్య, చాలా. ఎన్ని చేశాడు అని అంటే 21వ అధ్యాయం, అదే పక్క అధ్యాయం 25వ వచనం చూడండి. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దాన్ని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది. అంటే అన్ని చేశాడు. మీకు క్లారిటీ వచ్చిందా? బోల్డ్ చేశాడు. అయితే మనోడు 21 సెలెక్ట్ చేశాడు. ఎన్ని? 21 సెలెక్ట్ చేశాడు. 21 ఎందుకు సెలెక్ట్ చేశాడు సార్ అని అంటే ఏం చెప్పమంటారు? 21 చేయాలనిపించింది ఆయనకి అని కాదులే. 21కి ఒక అర్థం ఉంది. ఆయన ఏం చేశాడంటే ఈ 21 మూడు తెగలు, ఒక్కో తెగకి 7 అంటే మూడు రకాలైనటువంటి సూచనలు. 3 రకాలు. బోర్డు అనే సూచన అనుకుందాం. మనిషి ఒకటి నుంచోబెట్టి ఇటని చెప్పడం అనేది ఒక సూచన, లేకపోతే అక్కడ పోలీసుని పెట్టి ఒకటి చెప్పడం. అలాగా 3 రకాలైనటువంటి సూచనలు. ఒక్కొక్క దానికి 7. 3 ఏళ్ళు ఎంత? అదనమాట. మొత్తం 21. ఏంటి సార్ ఆ 3 రకాలంటే, మొదటిదేమో పనులు. ఏంటి? పనులు అంటే మీకు చెప్పాలంటే నీటిని ద్రాక్షారసంగా మార్చటం, లేకపోతే నీళ్ల మీద యేసయ్య నడవటం, లేకపోతే పుట్టుగుడ్డోడికి స్వస్థతనివ్వటం, చచ్చిపోయినటువంటి లాజర్ని 4వ రోజు లేపటం. అర్థమైందా? ఇలాంటి 7 ఉన్నాయి మొత్తం. అర్థమైందా? ఇవి పనులు. రెండోది ఆయన సవాళ్ళు విసిరాడు. అంటే ఆయన డైలాగులు, ఖతర్నాక్ డైలాగులు అనమాట. ఆ డైలాగ్ ఎవరన్నా వింటే కనుక అయితే ఈయన పిచ్చోడు అనుకోవాలి, లేదంటే ఆయన కాళ్ళ మీద పడిపోవాలి. నేను అమరావతి నుంచి వస్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే మీరు ఏమనుకుంటారు? అయితే ఇటు పిచ్చోడే ఉండాలి, లేదా నిజంగా ఆడే ఉండాలి. యేసు ప్రభువు వారు అలాంటి డైలాగులు వేసాడు. నేనే పరలోకానికి మార్గాన్ని, నేనే జీవజలాన్ని, ఇలాంటి 7 చెప్పాడు. 7 ఆయన పనులు చేశాడు, 7 ఏమో సవాళ్ళు ఇసిరాడు. 7 సంభాషణలు చేశాడు. సంభాషణలు అంటే సింగిల్ నికోదేముతో మాట్లాడతాం, సమరయ స్త్రీతో మాట్లాడతాం, తర్వాత తోమతో మాట్లాడతాం, పేతురుతో మాట్లాడతాం. ఇలా 7గురితో సింగిల్గా మాట్లాడాడు, ఒంటరిగా ఒక్కొక్కరితో.
7 సంభాషణలు చివరికి వచ్చేప్పటికి వాళ్ళు ఆయన కాళ్ళ మీద పడిపోయారు. సో 7 పనులు లేదంటే 7 సూచనలు, 7 సవాళ్ళు, 7 సంభాషణలు, 3 ఏళ్ళు అంతా 21 విషయాలు రాశాడు. ఈ సూచనలు అంటే కూడా మీకు చిన్న విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు చిన్నగా ఏ విధంగా ఊహించండి, మనం గోధుమ విత్తనం ఉందనుకోండి, ఓ విత్తనం నాటామనుకో, ఎన్ని చెట్లు వస్తాయి? ఓ చెట్టు వస్తుంది. ఆ ఒక చెట్టుకి ఒకటే గోధుమ గింజ వచ్చింది అనుకోండి, గోధుమ చెట్టుకి ఒకటే గోధుమ గింజ వచ్చిందనుకో, మనం బతకగలమా? అందుకని గోధుమ గింజ వచ్చింది కాబట్టి ఎందుకు బతకలేం? ఒక గోధుమ గింజ వస్తే చపాతీకి 1 ఎకరం గోధుమలు వేయాలి, అవునా కదా? మనం బతకలేం. అయితే ఒక గోధుమ గింజ వేస్తే బోల్డ్ గోధుమ గింజలు వచ్చేటట్లు చేసేది ఎవరో? దేవుడు. దాన్నే మనం నేచర్ అంటాం, అంతే కదా? సృష్టి అంటాం. సృష్టి ఎవరు చేసి? దేవుడు చేసిందే కదా. అంటే ఒక గోధుమ గింజని అనేక గోధుమ గింజలు చేయగలిగేటువంటి సామర్థ్యత భూమికి ఇచ్చాడు. అది ఎవరిచ్చాడు? దేవుడు ఇచ్చాడు. అయితే ఏసైకి మనం చపాతీ ఇచ్చాం అనుకోండి, ఏసైకి చపాతీ ఇచ్చాం అనుకోండి, చపాతీ చేతితో పట్టుకొని ప్రార్థన చేస్తే చేతిలో చపాతీ ఎక్కువైపోద్ది. ఎంత ఎక్కువైపోద్ది అంటే 10,000 మంది కూడా పెట్టేయగలుగుతాడు ఒక చపాతీని. అది భూమి ఒక్క ఇత్తనం బోల్డ్ ఇత్తనాలు చేసింది, ఏసై చెయ్యి ఒక్క చపాతీ బోల్డ్ చపాతీలు చేసింది. దేవుడు చేసే పనేగా ఇదే, ఇంకెవరైనా చేయగలడా? చేయలేడు. ఇక రెండోది, ఇప్పుడు మీకు కమ్యూనియన్ ఇస్తారు కదా, కమ్యూనియన్లో ఏమేమి ఇస్తారు? రొట్టె ఏంటిది? ఎక్కడి నుంచి వస్తుంది ఏంటది? ఏ చెట్టు? ద్రాక్ష చెట్టు నుంచి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? ద్రాక్షపళ్ళ నుంచి. ద్రాక్షపళ్ళలోకి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? అదే చెట్టుకి ఆ పళ్ళకి ద్రాక్షారసం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నీళ్లు పడతాయి కదా, ఆ నీళ్ళంతా లాక్కొని ఆ చెట్టు రసం చేసి కాయ చేస్తుంది. దాన్ని తీసుకొని మనం చెత్త కొట్టేసేసి రసం తీసుకొచ్చి తాగుతాం, అంతే కదా? అంటే ఎంతకీ రసం వచ్చేది ఎక్కడి నుంచి? నీళ్ళ నుంచే దగ్గర, నీళ్ళ నుంచే వచ్చేది. మనకు కూడా పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాదు, మనకేంటంటే నీళ్లు ద్రాక్ష రసం అవ్వాలంటే 15 ఏళ్ళు పట్టుద్ది. కానీ యేసు ప్రభుకి నీళ్ళు ఇస్తే ఓ క్షణంలో నీటిని ద్రాక్షారసం చేసాడు. దేవుడు చేసి పనిగా. అవునా? అది సూచనలు అంటే. అర్థమైంది కదా మీకు? చాలా చిన్న విషయమే. మీరు పెద్ద విపరీతంగా ఆలోచించాడు ఏమనుకోకర్లా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచిస్తే వచ్చే విషయం ఇది. అర్థమైందా? ఇవి సూచనలు అన్నమాట. ఎందుకు ఇచ్చాడంటే సూచనలు చూడండి, 21 వచ్చిన యోహాను 20:31. యోహాను 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అసలు మనమంతా ఈ క్రైస్తవులు నమ్మే దేవుడిని ఏమని పిలుస్తాం? మనందరం ఏమని పిలుస్తాం? యేసుక్రీస్తు అంటాం కదా. అసలు ఆయన పేరు అది కాదు. అదేంటి సార్, మా సార్ ఎప్పుడు అదే చెప్తాడు, నువ్వు దొంగ బోధకుడు అంటే. కాదు, నేను ఆయన ట్రైన్ చేసింది కూడా నేనే. అంటే ఆయన పేరు యేసే. ఏం పేరు అయింది? మరి క్రీస్తు ఏంటి సార్? ఆయన పేరు కాదు అది. ఇప్పుడు మహాత్మా గాంధీ ఆయన పేరా? కాదు, గాంధీ ఆయన పేరు. మరి మహాత్మా ఏంటి? ఆయనకి ఇచ్చిన పేరు. మీకు అర్థమైందా? యేసు అనేది ఆయన పేరు, క్రీస్తు అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు. అర్థమైందా? గాంధీ గారికి మహాత్మాని ఎందుకు ఇచ్చారు? ఆయన చేసిన పనులు బట్టి, అంతే కదా. అదేవిధంగా యేసు ప్రభు ఎవరో గుర్తించి ఆయన క్రీస్తు అని బిరుదు ఇచ్చారు. చూడండి, ఇప్పుడు మీరు కావాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. అంటే క్రీస్తు అనే బిరుదు ఎవరికి ఇస్తారు? దేవుని కుమారుడికే ఇస్తారు. ఎవరికి ఇస్తారు? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో. సో దేవుని కుమారుడు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుంచి వచ్చినోడే క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి. ఆయన దేవుని కుమారుడైతే నాకే, దెయ్యం కుమారుడైతే నాకే అని అనొచ్చు నువ్వు. అలా కాదు రాబాయ్,
ఆయన దేవుని కుమారుడు నువ్వు నమ్మావనుకో, నీకేమొస్తుంది? జీవం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. లేకపోతే రాదు. తమ్ముడు వాటర్ బాటిల్ కొంచెం వాటర్ ఇస్తావు, ఆయనక చూస్తావేందా? నేను మోత్తీమన్నానా? నేనేమడిగాను? నువ్వు నాకేమిచ్చావు? నేనేమడిగాను? నువ్వు నాకేమిచ్చావు? నేనేమడిగాను? నేను అడిగిన వాటర్, మనవాడు నాకు బాటిల్ ఇచ్చాడు. కూర్చో. ఎందుకు ఇచ్చాడు అని అంటే, నీళ్లు నాకు ఇవ్వలేడు ఆయన. గ్లాసులోనో బాటిల్లోనో పోసేవాళ్ళు. ఇలా తీయగలడా? ఈలేడు. నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే నీళ్ళు దేంట్లో దాంట్లో పోయాలి. గ్లాసులో పోయాలి, లేదా చెంబులో పోయాలి, లేదంటే ఓ సీసాలో పోసేవాళ్ళు. అదే దీంట్లో అన్నం వేసిస్తావా? మరి దేంట్లో వేసిస్తావు? అన్నం అయితే ప్లేట్లు వేసిస్తాడంట. భోజనానికి ప్లేట్ కావాలి, నీళ్ళకి బాటిల్ కావాలి కదా. బాటిల్ లేకపోతే నీళ్ళు రావు నా దగ్గరికి, ప్లేట్ లేకపోతే అన్నం రాదు నా దగ్గరికి. అదేవిధంగా పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు జీవాన్ని పంపిద్దాం అనుకున్నాడు. ఏమి జీవం అదంతటా అదే రాదు, దాంట్లో పెట్టాలి. ఆ జీవాన్ని దేంట్లో పెట్టాడు? ఏసీలో పెట్టాడు. బాటిల్ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? నా దగ్గరికి నీళ్ళు వచ్చినట్టు. ప్లేట్ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? ఫుడ్ వచ్చినట్టు. ఏసీ నా దగ్గరికి వస్తే ఏమొచ్చినట్లు? అది విషయం. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ నీళ్ళు తాగుతున్నానా? ఎందుకు తాగట్లేదు? మనవాడి మీద డౌట్ నాకు, అందుకే తాగట్లా. మనవాడి మీద నమ్మకం ఉందనుకో, ఇది ఎంగిల్ చేయలేదని, ఈ నీళ్ళు మంచి అని నేను తాగుండేవాడిని. నేను తాగట్లా. డౌట్, మనవాడి మీద ఫేస్ చూస్తే డౌట్ వస్తుంది. నేను తాగట్లా. అర్థమైందా నీకు? అంటే ఇచ్చినోడి మీద నమ్మకం ఉంటే, తీసుకున్న దాన్ని తీసుకుంటే, స్వీకరిస్తే నాకేమొస్తుంది? నీళ్ళు వచ్చేస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంటే, యేసు ప్రభువును స్వీకరిస్తే మనకేమొస్తుంది? నిత్యజీవం వస్తుంది. చాలా సులభమైన విషయం కదా. ఓకే, యోహాను 5:24 చూడండి. నేను చెప్పిన మాట కరెక్టా? అదే కదా చూడొచ్చు. యోహాను 5:24. నా మాట అని అంతసేపు అనకూడదు. అది అది నా మాట నమ్మి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉండి నన్ను స్వీకరిస్తే మీకేముంటుంది? నిత్యజీవం ఉంటుంది, లేదా పోతారు. బైబిల్ చాలా సులభమైన పుస్తకం, కొంచెం నెమ్మది చదివితే చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇవ్వండి మొత్తం యోహాను సువార్త ఎందుకు రాశాడంటే ఇది కారణం. ఇందుట్లో ఒకటి చూద్దాం, మనం సండే స్కూల్ నుంచి చూసేటువంటి విషయం ఒకటి చూద్దాం. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశం ఏంటి సార్? అది తీసేస్తావా? వెరీ గుడ్, మంచోడు. డౌట్ కదా మనోడి మీద, తీసే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్న సన్నివేశం ఏంటంటే, ఒక కుంటోడు ఉన్నాడు. జబ్బు ఉందాడు, కాళ్ళు చేతులే పనిచేయవు. అది ఏం జబ్బో మనకు తెలియదు, క్లారిటీ లేదంతా. 38 ఏళ్ళగా ఆయనకి జబ్బు. అయితే యేసు ప్రభు వారు ఆయన్ని స్వస్థపరిచాడు. అది సన్నివేశం, అంతే, ఇంకేం లేదు, పెద్ద విషయం లేదు. యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. ఇంతకీ ఆయన స్వస్థపరిచింది ఏంటనంటే, ఏ రోజైతే చేయకూడదో ఆ రోజు చేశాడు. దాన్నే వాళ్ళు విశ్రాంతి దినం అంటారు, లేకపోతే సబ్బాత్ దినం అంటారు. ఆ రోజు చేశారు. అందుకు గొడవ అయిపోయింది. ఆ గొడవ ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే, యేసు ప్రభుని లేపేద్దాం అనే దాకా తీసుకెళ్ళింది. సో యేసు ప్రభుని లేపేయాలి అని మొట్టమొదటిగా ఆలోచన వచ్చింది ఇది జరిగిన తర్వాతే. ఎందుకు వచ్చింది అలాంటి ఆలోచన? అసలు ఏంటి విషయం? ఈ సూచక్రియ ఎందుకు పెట్టాడు యోహాను? దీని నుంచి మనం నేర్చుకోగలిగే పాఠం ఏంటి, అది మనం చూద్దాం. సరేనా? 5వ అధ్యాయం యోహాను సువార్త. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. కొంతమంది పనికిమాలిన ప్రసంగికులు ఉంటారు. వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేనప్పుడు అనవసరమైన వాటి మీద మాడుతూ ఉంటారు. అందుట్లో ఒకటి చెప్తాను మీకు, అనవసరమైంది. అటు తర్వాత యూదుల పండగ, అదేదో రాశారు ఎక్కడ, రాయలా. పనికిమాలినోడు చేసే పని ఏంటంటే ఆ పండగ ఏదో చెప్తాను అంటాడు. అది తెలుసుకొని మనం చేసేది ఏముంది?
ఏమన్నా ఉందా? ఇప్పుడు అవసరం అనుకోండి దేవుడు రాసి ఉండేవాడుగా పండుగ ఏంటో. రాయలేదంటే మనకు అవసరం లేదనే కదా. దాని మీద మనం సమయం వెచ్చించడం అవసరమా? పైగా నాకు దేవుడు రాత్రి మర్మం ద్వారా చెప్పాడు అంటాడు, అది ఇంకో అబద్ధం. నేను విన్నాను అలాంటి ప్రసంగాలు. ఏంటి చెప్పంట, ఇప్పుడు వ్యభిచారంలో ఒక ఆవుని పట్టుకున్నారు కదా, పట్టుకుని యేసుప్రభు తెచ్చారు కదా. ఆడేముంటుందనంటే యేసుప్రభు వారిని నేల మీద ఏమో రాయిచుండని అని ఉంటుంది. అక్కడ బైబిల్లో ఉన్న మాట అయితే ఏమో రాయిచుండి. అదేంటో నాకు తెలుసు అంటాడు ఒకడు. నేను అప్పుడు అన్నాను, అదేంటో తెలిసింది ఇద్దరే అన్నా. ఎవరు సార్ అన్న? ఒకడు దేవుడు, ఒక దెయ్యం. నువ్వు దేవుడు కాబట్టి దెయ్యం ఉండాలన్నా. అంటే నేను ఏమంటానంటే బైబిల్ చెప్పనప్పుడు మనం అదేదో తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం అనేది టైం వేస్ట్. ఏదో పండగ, ఆ పండగకి యేసుప్రభు వారు కూడా యెరూషలేముకి వచ్చారు, అంతే చాలు మనకు, అంతకంటే ఎక్కువ లేదు. చూద్దాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. యెరూషలేం దేవాలయానికి పట్టణానికి కలిపి చుట్టూ ఒక గోడ ఉంటుంది. గోడ అంటే మన ఇంటి కాంపౌండ్ వాళ్ళ కాదు, చాలా వెడల్పు ఉంటుంది. మనుషులు కూడా నడవగలుగుతారు పైన గోడ మీద. చాలా పెద్ద గోడ. ఊరు మొత్తం 11.3 ఎకరాలు. ఎన్ని? అది యెరూషలేం. సార్ మీరు వెళ్ళి కొలిసారని నేను కొలలా, బైబిల్ చెప్పింది. మనోడు ఎవరు, దావీదు 11.3 ఎకరాలు కొనేశాడు. దాంట్లో ఈ ఊరు కట్టాడు. అది ఒరిజినల్ ఊరు. ఆ ఊరు చుట్టూ మన సొలొమోను మందిరం కట్టి గోడ కట్టేశాడు చుట్టూ. అర్థమైందా? ఈ గోడకి 12 గుమ్మాలు పెట్టాడు. అంటే అటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి గుమ్మాలు పెట్టాడు. ఈ గుమ్మాలకి పేర్లు ఉంటాయి. పెంట గుమ్మం, నీటి గుమ్మం, అలాగే పేర్లు ఉంటాయి. అప్పుడప్పుడు మీరు పాత నిబంధన చదువుతూ ఉంటే ఈ వినబడుతూ ఉంటాయి. అర్థమైందా? పెంట గుమ్మం అంటే అక్కడ పెంట వేసారు అనుకోవద్దు, పేరు పెట్టారు ఒకటి. అర్థమైందా? సో ఈ గుమ్మం పేరు గొర్రెల గుమ్మం, గొర్రెల ద్వారం. ఆ గుమ్మానికి దగ్గరలో అంట ఒక కోనేరు ఉండేదంట. ఏంటి కోనేరు అంటే మనకు అర్థమయ్యే భాషలో ఏమని చెప్పచ్చు? సరస్సు, ఓ పెద్ద స్విమ్మింగ్ పూలు ఉండేది. అది విషయం. ఇది చెప్పారు. ఈ కోనేరుకి 5 మంటపాలు ఉండేయంట. మంటపాలు అంటే ఏంటి? మంటపం అంటే ఏంటి చెప్తాను. ఇప్పుడు మనకి రోడ్డు మీద ఎండగా ఉంటుందనేసి, వర్షం ఉంటుందనేసి బస్సు ఎక్కడైతే ఆగుద్దో అక్కడ ఏం కడతారు? బస్ షెల్టర్ లాంటిది అనమాట మంటపం అంటే. అర్థమైందా? పైన రేకుల్లాగే ఏముంటాయి, మనుషులు ఆడుకొచ్చి కూర్చుంటారు ఎండ దెబ్బ తాలకుండా, వర్షంలో తడిసిపోకుండా. 5 మంటపాలు ఉన్నాయంట. అయితే జాగ్రత్త అండి, 1888 దాకా 1888 దాకా అక్కడంతా ఎక్కడ ఎతికినా, ఏది గొర్రెల గుమ్మం ఉంటుందే, ద్వారం ఉంటుంది, ఎతికినా ఎక్కడ కూడా వాళ్ళకి కోనేరు కనబడలేదంట. 1888 దాకా. అరే అక్కడెక్కడ కోనేరు లేదు, ఆ కోనేరు ఏమన్నా సూది అనుకున్నావా? కోనేరు అంటే పెద్దది కదా, పైగా ఎతకమంటది, ఒక పెద్ద ఊరు కాదు, 11 ఎకరాల ఊర్లో ఈ గుమ్మం దగ్గర అని చెప్పారు. కాయితే మహా అయితే అంత దూరం ఎతికితే ఎక్కడో చోట తగలాలా, తగలట్లేదు, కాబట్టి బైబిల్ తప్పు అనేశారు. ఎందుకంటే బైబిల్లో చెప్పినట్లు కోనేరు లేదుగా, మరి ఎక్కడ ఏమైపోయింది, ఎటు వెళ్ళిపోయింది? పైగా ఇప్పుడు కోనేరు గుండ్రంగా ఉందనుకోండి, ఒక మంటపం ఉంటుంది, ఒక షెడ్ ఉంటుంది చుట్టూ. లేదా 4 పలకలు ఉందనుకోండి, 4 ఉంటాయి. 5 ఎక్కడ ఉంటాయి? 5 ఎక్కడ ఉంటాయరా? ఇది తల తాకలేందే, కాబట్టి ఇది లేదు అనేశారు. అయితే 1888లో స్విట్జర్లాండ్ నుంచి ఒక మిషనరీ గారు వెళ్ళారు. వెళ్ళి ఆయనకి కొంచెం పాత విషయాలు కనుక్కోవటం, లేకపోతే అక్కడెక్కడికి వెళ్ళి అసలు పాత విషయాలు తవ్వటం, ఇవి ఆయనకు అలవాటు. ఆయనకి ఎందుకో ఆలోచన వచ్చిందంట, ఇది కోనేరు అన్నారు కదా, మట్టి మీద పడిపోయి ఉంటుంది, అది ఎంత లోతుందో మనకు తెలీదు అని కొంతమందిని పెట్టి లోనకు తవ్వుకుంటా వెళ్ళండి అన్నాడంట. ఎంత దూరం తవ్వారంటే 40 అడుగులు. ఎంత? 40 అడుగులు అంటే మీకు ఉజ్జాయింపుగా తెలియడానికి చెప్తున్నాను. ఇప్పుడు మనకి అంతస్తులు ఉంటాయి కదా, 3 అంతస్తులు 4 అంతస్తులు ఉంటాయి కదా. సర్వసాధారణంగా బిల్డింగు అంతస్తుకి 10 అడుగులు ఉంటుంది. అంటే 40 అడుగులు అంటే ఎన్ని అంతస్తులు? 44 అంతస్తులు బిల్డింగ్ ఊహించుకోండి. అంత లోతుకి వెళ్ళాడు. అంత లోతుకి వెళ్తే ఆయనకి ఏదో సరస్సు ఉన్నట్లు తగిలింది. పాపం ఆయనకి తెలీదు ఇదే బెతస్దా కోనేరు అని.
కాకపోతే సరస్సు అయితే తగిలింది 40 అడుగులు కిందకి వెళ్తే. అయితే నెమ్మదిగా ఆ పక్కన ఈ పక్కన ఆ పక్కన ఈ పక్కన తవ్వడానికి 100 ఏళ్ళు పట్టింది. ఎంత? 1972లో మొత్తానికి ఖరారు చేసి చెప్పింది ఏంటంటే ఇదే బెతస్దా కోనేరని. 1972 దాకా మనకి తెలియదు. పైగా మరి ఈ 5 మంటపాల గురించి ఏంటి సార్ అన్నారు. అంటే దానికి కూడా చక్కగా జవాబు దొరికింది. ఎలా అంటే ఈ మంటపం 2 భాగాలుగా ఉంటుందంట. 2 భాగాలు. ఈ భూగర్భ శాస్త్రవేత్తలు ఎఫ్ఎఫ్ బ్రూస్ ఆయన మొట్టమొదటిగా ఈ వివరాలు చెప్పాడు. ఉత్తరాన ఉన్నది రిజర్వాయరు, దక్షిణాన ఉన్నది స్విమ్మింగ్ పూలు అన్నాడు. కోనేరు అంటే నీకు ఎవడు చెప్పాడురా అన్నాడు. చెప్పేదేముంది, ఉత్తరాన ఉన్నదానికేమో మెట్లు లేవు, ఇటేపు ఉన్నదానికి మెట్లు ఉన్నాయి. మెట్లు లేవంటే ఎవడ దిగడని, ఇటు మెట్లు ఉన్నాయి అంటే దిగుతారని. మరి ఎందుకు ఉన్నాయి అంటే బహుశా అది రిజర్వాయర్ అయిన ఉంటుంది, ఇందులో నీళ్లు తక్కువైతే అటు నుంచి నీళ్ళు వస్తాయి అనుకుంటా అని చెప్పాడు. అయితే 5 మంటపాలు ఏంటి అని అంటే 4 ఏపులు 4 ఉన్నాయి. ఈ 2 మధ్యన గోడ ఉంది కదా, ఆ గోడ మీద కూడా ఒకటి ఉంది, మొత్తం 5 ఉన్నాయి అన్నాడు. అమ్మాయి అనుకోండి. అంటే ఈ బైబిల్ అబద్ధమే వాడట్లేదు, నిజమే అనే విషయం అర్థమైంది. ఓకే, నెక్స్ట్ 3వ వచనం 3-4 కలిసింది. ఆయా సమయాలకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడును కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కృంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. సార్ ఇదేంటి సార్, నేలల్లో దేవదూత వచ్చి కదపడం ఏంటి, ఎవడన్నా దూకితే కనుక స్వస్థత రావటం ఏంటి, అది కూడా బైబిల్లో రాశారు కదా సార్, ఏమంటారు సార్ అన్నారు. నేనేమంటాను, బైబిల్లో అక్కడ ఏమనుకుంటున్నారో అదే రాస్తారు. ఈయన పిచ్చోడు అనుకున్నారు అని యేసే గురించి రాశారు, అది లేదా బైబిల్లో? అయితే యేసు పిచ్చోడు అవుతారా? ఈయన దెయ్యానికి సహాయంతో పనిచేస్తున్నాడు అని రాశారు బైబిల్లో, రాశారా? అంటే అది నిజం అవుద్దా? బైబిల్లో వాళ్ళు ఏమనుకుంటారు అదే రాస్తారు. అర్థమైందా? వీళ్ళు దేవదూత వచ్చి కదుపుతుందా అనుకున్నారు. బైబిల్ అవును అది దేవదూత కలుపుతుందని ఎక్కడ చెప్పిందా? లేదుగా. కాబట్టి సార్ బైబిల్లో చెప్పారు కదా అని చెప్పారా, అలా అనుకుంటున్నారని చెప్పారు. సరే అసలు ఏమైనా ఉంటుంది సార్ అని అంటే, ఏమైనా ఉంటుందంటే నాకు చిన్న అనుమానం, ఇది అయి ఉంటుందేమో అనిపిస్తుంది. నేను కెనడా, న్యూజిలాండ్ ఇలాంటి ప్లేసులకి వెళ్ళా. బాగా చల్లగా ఉంటుంది. బాగా చల్లగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే, మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, ఐస్ ఉంటుంది, దానికంటే చల్లగా ఉంటుంది. అర్థమైందండి? ఆ డీప్ ఫ్రిడ్జ్లో -16 ఉంటుంది. నేను వెళ్ళిన చోట -30 ఉంది, -30. అర్థమైందా? బాగా చల్లగా ఉంటుంది. 4-5 దొంతర్లు వేసుకోవాలి బట్టలు. అది దక్షిణ న్యూజిలాండ్లో, దాని పేరు రొట్రోవా ప్లేస్, అది పేరు. చాలా చల్లగా ఉంటుంది. అంత ఎక్కడ చూసినా తెల్లగా మంచు కనబడుతూ ఉంటుంది. అయితే చాలామంది వస్తారు జనాలు అక్కడికి. ఎందుకు వస్తారు సార్ అని అంటే, అప్పుడప్పుడు అంటే గంటకోసారి 2 గంటలకోసారి కింద నుంచి ఉన్నట్టుండే ఫౌంటైన్ ఉంటుందే, నీళ్లు అలా వస్తాయి. నీళ్లు భూమిలోంచి నీళ్ళు పైకి వస్తాయి, జుమ్మని పైకి వస్తాయి. వస్తే మనుషులు ఆ నీళ్ళు చూస్తారు. చుట్టూ ఏమో -30 డిగ్రీలు ఉంటుంది. ఆ నీళ్ళు 140 డిగ్రీల్లో ఉంటుంది. మనకి టీ కాసుకోవాలంటే నీళ్లు పొంగుతాయే, అప్పుడు 100 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ నీళ్ళల్లో ఇలా ఏలెడితే కొద్దిసేపటికి మనకి తోలుడు వచ్చేస్తుంది, అంత వేడిగా ఉంటాయి. చుట్టూ చల్లగా ఉంటుంది, అక్కడి నుంచి వేడి నీళ్ళు వస్తాయి. అయితే ఈ వేడి నీళ్ళు రాగానే మన వాళ్ళు పావుగంట ఆగుతారు. పావుగంట ఆగిన తర్వాత నీళ్లు పడితే ఆ నీళ్లు మొహం మీద వేసుకోవటం, ఆ నీళ్లు ఒంటి మీద వేసుకోవటం, లేదా నీళ్ళల్లో దిగటం చేస్తారు. అంటే ఆ నీళ్ళల్లో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. భూమిలోంచి వాల్కనో నీళ్లు కదా, అవి లావా నీళ్లు కదా, సల్ఫర్ ఎక్కువ ఉంటుంది. ఆ నీళ్లు కనుక మొహానికి కొట్టుకుంటే పైసలు లేకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చినట్టే. అంటే ఈ మచ్చలు గిచ్చలు అన్నీ పోతాయి నిమిషంలో, చాలా అద్భుతంగా తయారవుతాయి. గజ్జి ఉంటే వెంటనే పోద్ది. అర్థమైందా? ఆ నీళ్ళకున్న లక్షణం అది. అది పెద్ద ఏం అద్భుతమేం కాదు, ఎవడెళ్ళినా కూడా అదే జరుగుద్ది. దానికి మనం ఏ ప్రార్థన చేసి చేయాల్సిన అవసరం లేదు, మామూలుగా నీళ్లు పోసుకుంటూ అవుద్ది. అలాగా బహుశా అలాగే ఏదో అప్పుడప్పుడు నీళ్లు కదులుతూ ఉండుండే, దూకుండేవాళ్ళు. బహుశా ఏమన్నా జబ్బులు కొంచెం పోతూ ఉండే ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం, అంతేగాని అదేమీ స్వస్థత ఏం కాదు. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం.
అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. వాడి వయసు 38 కాదు, వాడి జబ్బు వయసు 38. నా సర్వీస్ ఎంతో తెలుసా అని అడుగుతారు సార్. వీడి సర్వీస్ 38 ఏళ్ళు. 38 ఏళ్ళ నుంచి ఆడ పడున్నాడు. ఆడు సీనియర్ మోస్ట్ అయిన అంటాడు మనవాడు ఆ ఏరియాకి. అర్థమైంది? నాకంటే ముందు ఎవడు రాలేదు ఎక్కడికి. అది ఆ టైప్ అనమాట. 38 ఆడి వయసు అది కాదు. ఆడి వయసు 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, లేదా 50 అవ్వచ్చు. ఓకే, ఆడికి 38 ఏళ్ళ సంవత్సరంగా జబ్బు వచ్చింది. నెక్స్ట్ ఏమైనా జరుగుతున్నాం. ఇక్కడ దాకా అయిపోయింది. ఇక్కడ నుంచి మనకి మెయిన్ జరుగుతుంది. 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడి అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా. అక్కడ చాలామంది ఉన్నారు, మనకు తెలిసింది కదా, చాలామంది 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో యేసు ప్రభువారు ఈ నొక్కడనే చూశాడు. అవునా కదా? ఎందుకు సార్ ఈ నొక్కడనే చూశాడు? నేనేం చెప్పను, ఆ నొక్కడనే చూశాడు. ఆయన చూశాడు. అయితే ఒకవేళ వాడిని ఒక్కడనే ఎందుకు చూశాడు యేసయ్య అని అడిగారు అనుకోండి, నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మరి మీరు ఎందుకు వచ్చారు ఈరోజు చర్చ్కి? మీరు ఎందుకు వచ్చారా? అసలు మీకు సువార్త ఎవరు వినిపించారు? ఎందుకు వినిపించారు? మీకు ఎందుకు వినిపించారా? 3 మంది ఉన్నారు కదా బయట, వాళ్ళందరినీ వదిలేసి మీ దగ్గరికే సువార్త ఎందుకు వచ్చింది? వాళ్ళందరినీ వదిలేసి మీ దగ్గరికే ఎందుకు సువార్త చెప్పాలని జరిగింది? ఎందుకు జరిగిందంటావు? ఇదే అసలు మనం బాగా ఆలోచించాల్సింది. యేసు ప్రభు వారు ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, ఆడినే ఎందుకు చూశాడు అని అంటే, యేసు ప్రభు వారి భాషలో కనుక మనం చెప్పాలంటే, ఓ పేజీ చెప్పండి, ఓ పేజీ. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 44 వచనం. యోహాను 6:44. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపెదను. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఎవరు ఆకర్షించారు? తండ్రి. అందుకే మీ దగ్గరికి ఏమొచ్చింది? సువార్త. అందుకే మీ జీవితంలో ఏం జరిగింది? మారు మనసు. అందుకే రేపు పొద్దున ఏం జరుగుద్ది? సస్తే పరలోకంలో లేపుతాడు ఆయన. అంటే తండ్రి మిమ్మల్ని చూశాడు ముందు, తండ్రి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అందుకే ఇది జరిగింది. సార్ బాగానే చెప్పారు మీరు, ఇక్కడ దాకా బాగానే చెప్పారు, తండ్రి ఏర్పరిచాడు కాబట్టి ఇది జరిగిందని. సార్ ఇది నిజం అంటారా అని అంటే, ఎందుకు నిజం కాదు? ఇంకోటి కూడా చూపిస్తాను. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం. పౌలు గారు పాపం వాక్యం చెప్తున్నాడు ఒక నది పక్కన. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ. ఈ చాలామంది ఆడవాళ్ళలో ఒక్కావిడే మారు మనసు పొందింది. చూడండి 14వ వచనం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఓదా రంగు పొడిని అమ్మి తుయత్తైరా పట్టణస్థురాలు. ఇప్పుడు చూడండి నెక్స్ట్. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచాను. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు ప్రభువు చెప్పిన మాటలు ఇవి ఎందుకు నమ్మిందంటే, ప్రభు హృదయం తెరిచాడు కాబట్టి జరిగింది. ఓహో, అంటే ఇప్పుడు నేను మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించానంటే అది ఆయన చిత్తం అన్నమాట. అంటే బయట ఎవడ వినలేదంటే కనుక ఆడు మారు మనసు పొందకూడదు అన్నది కూడా దేవుని చిత్తం అన్నమాట. మరి అదేంటి సార్? మీరు కొంచెం జాగ్రత్త చెప్పాలి సార్. నేను లోనికి ఎందుకు వచ్చానంటే చెప్పారు, ఆడు బయట ఎందుకు ఉన్నాడంటే ఎందుకు చెప్పట్లేదు సార్? దానికి వేరే ఫిట్టింగ్ ఉంటుంది. సరే, బయట వాళ్ళ సంగతి నెమ్మదిగా కొద్దిసేపు ఉన్న ఆలోచిద్దాం. నాకు ఎక్కువసేపు కదా, 10 నిమిషాలు అక్కడికి వద్దాం. కానీ లోనికి వచ్చిన వాళ్ళ గురించి చెప్దాం. ఇప్పుడు చర్చిలో మీరు అందరు కూర్చున్నారు కదా, మీరు అందరూ ఇక్కడ ఉన్నారు కదా, కూర్చొని వాక్యం అంటున్నారు కదా. అయితే దేవుడు ఏర్పరిచారు కాబట్టి మీరు అందరికి వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారు. మీరు కూర్చొని వింటున్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళ? నాకు తెలీదు. ఉండొచ్చు కొంతమంది మారు మనసు లేదో. ఏమంటావు బాబు? చూడు, సార్ గారు ఒప్పేసుకుందాం, ఇంకేమంటావు? అంటే అందరూ మారు మనసు పొందలేదంటలా, కొంతమంది. వాళ్ళు ఎక్కువ మందా తక్కువ మందా, ఒకళ్ళ ఇద్దరని నాకు తెలియదు. మరి ఏంటి సార్, లోనకు వచ్చారు కదా, ప్రభు ఏర్పాటు కదా, తండ్రి చిత్తం కదా, తండ్రి ఆకర్షించాడు కదా, లోనకు వచ్చి కూర్చున్నాను కదా, మరి నేను ఎందుకు మారు మనసు పొందలేదంటే, అది నీ ఇష్టం.
దేవుడి ఇష్టం దేవుడిదే, నీ ఇష్టం నీదే. దేవుడి ఇష్టం, అందుకే నిన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నాకు ఇష్టం లేదంటే ఏం చేస్తావు? ఇప్పుడు చూడండి, యేసు ప్రభు వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయానికి వచ్చేద్దాం. 5వ వచనం, 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ పరిస్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమడిగాడు ప్రశ్న? స్వస్థపడు కోరుచున్నావా అని వాడిని అడిగాను. బాగుపడాలని ఉందా అని. ఒకవేళ వాడు నాకు లేదని అంటే ఏం చేస్తాడు? ఒకవేళ నాకు లేదు అంటే ఏం చేస్తాడు? అర్థమైంది కదా మీకు? అర్థమైంది కదా సార్ మీకు? దేవుడు కష్టపడి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నా చేతిలో మైకెట్టి అరే వాక్యం చెప్పరా అంటే నేను చెప్తే నీకు అర్థమయ్యేటట్లు నేను వాక్యం చెప్పిన తర్వాత కూడా నేను నమ్మను అంటే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు నీకు అర్థమైందా? అంటే దేవుడి చిత్తం ఉంటే నా జీవితంలో జరిగిపోద్ది, లేకపోతే జరగదు, కాబట్టి దేవుడి చిత్తం లేదు అనొద్దు. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అంటే దేవుని చిత్తం ఉందే, కానీ నువ్వు తృణీకరించావు. అంటే దేవుడి చిత్తం ఉంటే కూడా మనం తృణీకరిస్తాం సార్ అని అంటే దానికి అర్థం అవడానికి చెప్తా. 1829లో జరిగిన విషయం. 1829లో జరిగింది. అతని పేరు జార్జ్ విల్సన్. ఈ జార్జ్ విల్సన్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే దొంగతనం చేశాడు. దొంగతనం అంటే పెద్ద దొంగతనం ఏం కాదు, చిన్న దొంగతనం చేశాడు. ఏంటనంటే ఒక మెడికల్ డబ్బా ఉంటుందే, దాన్ని తీసుకెళ్ళి అమ్మేసుకొని దాంతో డబ్బులు తెచ్చుకొని తిన్నాడు. చిన్న డబ్బా. అయితే విషయం ఏం తెలియదంటే ఆ మెడికల్ డబ్బాలో ఉన్నటువంటి మందు ఒకడికి అందాలి. ఆడికి సమయానికి అందనందుకు ఆడు చచ్చిపోయాడు. సో మొత్తానికి జార్జ్ విల్సన్ అనేవాడు దొంగతనం చేయటం బట్టి ఆడు చచ్చిపోయాడు అనే విషయం తెలిసి కేసు వేశారు. కేసు చేస్తే కోర్టులో ఏమని తీర్పు తీర్చారంటే జార్జ్ విల్సన్ని ఊరేసి చంపేయాలన్నారు. 14 రోజుల తర్వాత 10 రోజులకి మిత్రులంతా కలిసి అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రపతి ఆండ్రూ జాక్సన్కి ఉత్తరం రాశారు. అమెరికా రాష్ట్రపతికి, ఏమండి వీడు చిల్లర దొంగ, ఏదో పాపం ఆడేదో దొంగతనం చేశాడు, పొరపాటున చేశాడులేండి, మరీ ఉరిశిక్ష వేసేటువంటి సార్, కొంచెం ఆలోచించాను సార్ అని అంటే ఆయన ఒక ఉత్తరం రాశాడు. ఏమనంటే అతన్ని చంపొద్దు, క్షమించండి అని. ఆ ఉత్తరాన్ని జైలు అధికారి పట్టుకొని జార్జ్ విల్సన్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ గదురుగా ఏమైంది సార్ అన్నాడు. సార్ మీకు అమెరికా రాష్ట్రపతి ఆండ్రూ జాక్సన్ గారు ఉత్తరం రాశాడు సార్ అని. ఎందుకు రాశాడు అన్నాడు. అట్లాగా సార్ మిమ్మల్ని క్షమించి బయటికి తీసుకెళ్ళమన్నాడు సార్ అని. ఆడవిడ క్షమించడానికి అన్నాను. అదేంటి సార్, ఆయన మీకు ప్రాణభిక్ష పెడుతున్నాడు సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు దీని మీద సంతకం పెడితే మిమ్మల్ని బయటకు పంపిస్తాను, నేను పెట్టను అన్నాడంట. అది వీడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఊరేసాడు అనుకో, ప్రెసిడెంట్ అడుగుతాడు ఎందుకు చంపేశాడు అని. చంపలేదనుకో, నన్ను ఎందుకు చంపట్లేదని అంటాడు వీడు. ఇప్పుడు నీకు అర్థమైందా? అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆయన సుప్రీంకోర్టు న్యాయవాది దగ్గరికి వెళ్ళాడంట. జాన్ మార్షల్ అనే. పేర్లు ఎందుకు చెప్తానంటే నిజంగా జరిగింది కాబట్టి. బాబు ఇది పరిస్థితి, నన్ను ఏం చేయమంటావు అన్నాడంట. వాడు బాగా ఆలోచించి వాడిని ఉరేసేయండి సార్, మనకేం బాధ ఉండదు అన్నాడంట. అదేంటి సార్ అలా అన్నాడంట. ఏం లేదు, నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అన్నాడు. నువ్వు కొడుక్కి చెక్కు మీద సంతకం పెట్టించావు. నీ కొడుక్కి చెక్కు మీద సంతకం పెట్టించావు. చెక్కుకి సరసాధారణంగా సంతకం పెట్టిన తర్వాత పైన డేట్ వేసిన తర్వాత 6 నెలలే టైం ఉంటుంది. ఆ తర్వాత నువ్వు బ్యాంక్కి వెళ్తే చల్లదు. అర్థమైందా? ఈ 6 నెలల లోపల ఈడేం చేయాలి? బ్యాంక్కి వెళ్ళి ఆ చెక్ ఇస్తే డబ్బులు ఇస్తాడు. ఈడు వెళ్ళా బ్యాంకే, ఈడు సంతకం పెట్టలా, 6 నెలలు అయిపోయింది. ఆ చెక్కి ఏమన్నా విలువ ఉంటుందా? చెప్పండి నాకు, విలువ ఉంటుందా? ఎందుకు ఉండదు విలువ? కదా. అదేవిధంగా దేవుడు మనల్ని క్షమించినప్పుడు దాన్ని సంతకం పెట్టి మనం తీసుకుంటే విలువ ఉంటుంది. లేకపోతే దాన్ని తీసుకెళ్ళి చెత్తకుండీలు పాడేయటమే. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇక్కడికి వచ్చి కూర్చొని మీరు వింటున్నారు కదా, ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆల్రెడీ క్షమించేశాడు. అంటే మీ పేరట చెక్కు మీద ఎవరు సంతకం పెట్టేశారు? ఆ క్షమాపణ మీది అవ్వాలంటే మీరు సంతకం పెట్టాలి. మీరు సంతకం పెట్టకుండా వెళ్ళిపోతే మీకంటే దిక్కుమాలనోడు ఇంకోటి ఎవడు ఉంటాడు. అర్థమైంది కదా? మీ క్లారిటీ అర్థమైంది కదా? మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా క్షమాపణ ఉందరా అని వెళ్ళిపోవద్దు. అది స్వీకరిస్తేనే. చెక్కు జోబులో పెట్టుకుంటే కనుక డబ్బులు వచ్చినట్టు కాదు. అర్థమైందా? చెక్కుని తీసుకెళ్ళి బ్యాంకులో వేయాలి, అప్పుడే కదా మనకు డబ్బులు. దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అని చెప్పట్లా,
క్షమించేశాడు, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇదిగో నీకు చెక్ ఇస్తున్నాను, దీంట్లో నా క్షమాపణ సంతకం ఉంది, నువ్వు కూడా పెట్టే సంతకం, పని నీది అయిపోద్ది. ఇక్కడ యేసుప్రభు వారు ఆయన అదే అడిగాడు, ఎరా బాబు నువ్వు స్వస్థపడకూర్చున్నావా అని. వీడు నాకు వద్దు అని అంటే ఏం చేస్తాడు యేసయ్య? ఇప్పుడు నిన్ను ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టి ఆయన నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షింపబడకూర్చున్నావా? నాకు వద్దు అని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఏం చేస్తాడు ఆయన? నీ చిత్తానికి విరుద్ధంగా ఆయన ఏం చేయడు. ఆయన నీ స్వేచ్ఛ నీదే, ఆయన ఎంపిక ఆయనదే. రెండు ప్యారలల్గా నడుస్తూనే ఉంటుంది. ఆయన ఎంపికను బట్టి నిన్ను లోన్ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నీ స్వేచ్ఛను ఉపయోగించి నాకు కావాలా వద్దా నువ్వు డిసైడ్ చేసుకోవాలి.